Hey guys, welcome back. I am Mr. Kiran and welcome to my channel. ఫ్రెండ్స్ మీ అందరికీ స్టాక్ మార్కెట్ అంటే ఐడియా ఉంటుంది. సో ఈ కోవిడ్ వల్ల దాదాపు అన్ని కంపెనీ యొక్క షేర్లు అనేటివి చాలా పడిపోవడం జరిగింది. సో ఇప్పుడు కనుక మీరు ఈ కంపెనీలో షేర్లు కనుక కొనుక్కొని ఫ్యూచర్లో ఈ షేర్ వాల్యూ అనేది పెరిగినప్పుడు కనుక అమ్ముకున్నట్టయితే మీకు చాలా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ షేర్లని కొనాలి అమ్మాలి అన్న మీకు ఒక డిమాట్ అకౌంట్ అయితే కావాలి. ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనకి చాలా సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జీరోదా అని, అప్స్టాక్స్ అని. బట్ వీటిల్లో కనుక మనం ఒక డిమాట్ అకౌంట్ తీయాలి అంటే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అని ఒక 300 నుంచి 500 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. కానీ ఏంజిల్ బ్రోకరింగ్ అనే కంపెనీ వాళ్ళు మనకి ఫ్రీగానే ఒక డిమాట్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు ఒక ఫ్రీ డిమాట్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీరు కనుక ఏంజిల్ బ్రోకరింగ్ వెబ్సైట్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు సంబంధించిన మీ నేమ్, మీ ఫోన్ నంబర్ అండ్ అలాగే ఏదైనా ఒక సిటీ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకొని అప్లై నౌ పైన క్లిక్ చేయండి. అప్లై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది మీకు నెక్స్ట్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. ఇందులో మీకు ఏంటంటే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, మీకు సంబంధించిన పాన్ కార్డ్ నంబరు, మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి నంబర్ అడుగుతుంది. ఇవన్నిటిని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకి టేక్ మీ ఎహెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన కనుక క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మీకు అది వేరే ఒక నెక్స్ట్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. ఇందులో ఏంటంటే మీకు సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్, ఆక్యుపేషన్ అండ్ అలాగే ఫాదర్ యొక్క లాస్ట్ నేమ్ అండ్ అలాగే ఫస్ట్ నేమ్ అడుగుతుంది. ఇవన్నిటిని ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ స్క్రీన్లో మీకు సంబంధించిన పాన్ కార్డ్ ఫోటో అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఒక ఫోటో అనేది అడుగుతుంది. ఆ రెండింటిని అప్లోడ్ చేసేసి మళ్ళీ మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ కార్డ్ నంబర్తో రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఏంజిల్ బ్రోకరింగ్లో ఒక అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుంది. ఒక 2 అవర్స్లో మీకు సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేటివి మీకు మెయిల్ రావడం జరుగుతుంది. మరి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.